ఈనాటి దివ్య బలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేయు ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, మరియు వారి తల్లి గారైన షీలామేరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, నిత్యము దేవుని యొక్క సంరక్షణ తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ అక్షయాలను దేవుడు దీవించమని, అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదరుల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజు రాహుల్లను దేవుడు దీవించమని, రాహుల్ కి పిఆర్ దయచేయమని, భారతికి సేఫ్ డెలివరీని ప్రసాదించమని, ఇన్నారెడ్డిని దేవుడు దీవించి వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాలాను దేవుడు దీవించి అంధకార చీకటి శక్తుల నుండి, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాషువా ప్రశాంతులను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జెసికాను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మేరీ పుష్పాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, ప్రశాంత్ కి త్వరలో వివాహం జరిగే కృపను దయచేయమని, హర్ష ప్రవీణ్ ని దీవించి చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని దయచేయమని, జ్యోత్స్న రాణి కుటుంబాన్ని దీవించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రసాదరావు, స్వరూపారాణి మరియు వారి కుటుంబ సభ్యులు.
మరణించిన ఎన్ఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారు చేయించిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న విజయ భాస్కర్ రెడ్డి విజయరత్నంలను దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, వారు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారి బిడ్డలను దీవించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు హృదయం పేరిట పూజ సమర్పించేవారు విజయ భాస్కర్ రెడ్డి విజయరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆస్టర్ పాల్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, ఎల్ మనోజ్, ఎల్ సునీతాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, పి దుర్గంబను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నిన్ను నేను నమ్మిన భూమిలో సంతోషం, నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం. నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. స్వరములు ఆలకించుచున్నాను, విమోచన గీతములు ఆలపించుచున్నాను. ఆత్మరూపి స్వరములు ఆలకించుచున్నాను, విమోచన గీతములు ఆలపించుచున్నాను. సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను, నీ సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను. నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను, నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. సంతోషనాదములతో ఈ సంగతిని తెలియచేయుడు, ఈ వార్తను నేల అంచుల వరకు వినిపింపుడు. ప్రభు తన సేవకుడైన ఇశ్రాయేలును రక్షించునని పలుకును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరిన వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలులు చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించాలి అని, అలాగే విదేశాల్లో నుండి చూస్తున్నటువంటి మన తెలుగు బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములయందు మేము స్మరించుకును పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆనందింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనముల వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకుము. ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవ్వరునూ హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచ్చట 18 మాసములు ఉండెను. గల్లియో అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల యూదులకు మీరు చెప్పుదానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే.
కానీ ఇవి మీ సిద్ధాంతములకు విరుద్ధములకు న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలు అయినచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి బయటకు గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సొస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరి కొంతకాలము కొరింథులో గడిపిన పిదప అచ్చటి సోదరులను వీడుకొని ప్రిస్సిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు ప్రయాణించెను. ప్రయాణమునకు ముందు కెంక్రియాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షౌరము చేయించుకొనెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరలు ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాలోని తలుపులు తెలుసుకో యేసయ్యా, నాలోని తలుపులు తెలుసుకో యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా. నీకు ప్రియము లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. నీకు ప్రియము లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. జీవమా నా మార్గమా, జీవమా నా మార్గమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 23వ వచనం వరకు. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరిచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూసేదను, అప్పుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయును అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు సువిశేష పఠనం మనందరికీ ఒక శుభవార్తను తెలియచేస్తూ ఉంది. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు పడుతున్నటువంటి బాధలు, ఈరోజు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, అవమానాలు రేపటి రోజున సంతోషంగా మారబోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు పడుతున్నటువంటి బాధలను బట్టి విచారింపక, కృంగిపోక, రేపు మీరు పొందుకోబోయే బహుమానం గురించి ఆనందించండి, సంతోషించండి అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవిత చరిత్రలో పగలు రేయి ఎలా సాధ్యమో ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు, సంతోషం అనేవి సర్వసాధారణమే. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ అవి ఎప్పుడూ మనతో ఉండిపోవు. తర్వాత తప్పకుండా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనకి రాత్రి సంభవిస్తుంది. 24 గంటలు మనం రాత్రిలోనే నివసించం. రాత్రి పూర్తవుతుంది అంటే పగలు వస్తుందని మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మానవ జీవితంలో కొన్నిసార్లు మనం నీతిగా జీవిస్తున్నప్పుడు, ప్రభు చిత్తానుసారం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. సైతానుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు, పరీక్ష పెడుతూ ఉంటాడు. కానీ మనం నమ్మాలి, మన దేవుడు మన తరపున యుద్ధం చేసి మనం అనుభవిస్తున్నటువంటి ఈ బాధలను, ఈ కష్టాలన్నిటిని కూడా సంతోషంగా మారుస్తాడు, ఆనందముతో నింపుతాడు అని విశ్వాసులంగా, ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా విశ్వసించాలి అని ఈనాటి పట్టణం మన అందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరుల, ఉదాహరణకు ప్రసవకాలం వచ్చినప్పుడు స్త్రీ ఎంతో వేదన పడుతుంది, ఎంతో బాధపడుతుంది, ఊహించినటువంటి నొప్పులను ఆమె భరిస్తూ ఉంది. కానీ ప్రసవించిన తరువాత తన బిడ్డ తన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆ బాధనంతా కూడా మర్చిపోతుంది. అందమైనటువంటి బిడ్డ ఈ లోకానికి వచ్చాడు, అందమైనటువంటి ఆ తన రూపాన్ని ఆ బిడ్డలో చూసుకుంటూ ఆ పురిటి నొప్పులను, బాధలన్నిటిని కూడా తల్లి మర్చిపోతుంది అని ఈనాటి వాక్యము మనందరికీ కూడా తెలియచేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మన దేవుడు మనకి ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడంటే, ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడంటే, ఈ కాలములో, ప్రస్తుత కాలములో మనం ఎన్ని ఘోరమైనటువంటి బాధలు, ఎన్ని ఘోరమైనటువంటి ఇబ్బందులు అనుభవించినా వాటన్నిటినీ మర్చిపోయే ఇంకా గొప్ప కార్యాలు, వాటన్నిటిని మర్చిపోగలిగినటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిపిస్తానని ఈరోజు సువిశేష పట్టణం ద్వారా మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు ఇంకొక అవకాశాన్ని కూడా మనందరికీ ఇస్తున్నారు. మీరు అడగండి,
నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినా కూడా తప్పకుండా మీరు పొందుకోబోతున్నారు. మీ దుఃఖము సంతోషంగా మారబోయే గొప్ప ఆశీర్వాదాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు అని మీరు అడగండి. ఇప్పటి వరకు మీరు అడిగారో లేదో కానీ ఇక నుంచి తప్పకుండా అడగండి. మీ ఆనందము పరిపూర్ణమగునట్లు నా తండ్రి దేవుని యొక్క దీవెనలు మీకు అనుగ్రహించబడతాయని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అనేకమైనటువంటి బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక శారీరక సమస్యలు, అనేక ఇబ్బందులు మనల్ని అనేక విధాలుగా కృంగతీస్తూ ఉంటాయి. కానీ దేవుని బిడ్డలుగా మనమందరం కూడా విశ్వసించాలి, ఈరోజు మనం పడినటువంటి బాధల కంటే, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి వేదన కంటే, అనుభవిస్తున్నటువంటి అవమానాల కంటే రేపటి రోజున దేవుడు ఇవ్వబోయే బహుమానం ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో ఉన్నతంగా ఉంటుందని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయములో పౌలు గారికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఒకరోజు రాత్రి ఆయన నిద్రిస్తూ ఉండగా పౌలు గారికి ప్రభు ఇచ్చినటువంటి దర్శనము, నీవు భయపడవద్దు, నీవు చేస్తున్నటువంటి ఈ సేవ ఆపవద్దు, నీవు ఇంకా సువార్త బోధ చేయాలి. ఎంతోమంది నా బిడ్డలు నీ యొక్క సువార్త పరిచర్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ఆత్మలు రక్షించడానికి సిద్ధముగా ఉన్నాయి. నీవు భయపడవద్దు. నీవు ప్రత్యేకంగా నా చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డవు. ఎంతమంది నీ మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా నీకు హాని కలిగింపలేరు. నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడవద్దు అని చెప్పి పౌలు గారికి దేవుడు కలలో కనిపించి అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పౌలు గారు కూడా ఎంతో ఉత్సాహాన్ని పొందుకొని, ఎంతో ప్రోత్సాహాన్ని పొందుకొని, దేవుని ఆత్మను నింపుకొని దేవుని కొరకు అనేక విధాలుగా మరి అనేక దేశాలు, ఖండాలు, సముద్రాలు దాటి ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ మొదటి పట్టణం ద్వారా మనం ఎంతగా కష్టపడతామో అంత గొప్ప ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుకుంటాము అని. ఈ లోకములో మనం ఎంత కష్టపడినా ఈ లోక ప్రతిఫలం మనకు దక్కుతుంది. దేవుని నామములో ఎంత కష్టపడినా, ఆయన కోసం ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు మహిమార్థమై చేసినా దానికి మించినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది అని ప్రభు ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా మనందరికీ తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా దేవుని వైపు మాత్రమే చూడాలి, దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కూడా నన్ను పిలిచిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు త్వరలోనే చేయబోతున్నాడు, ఈ దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నాడు అనే ఆనందంతో, సంతోషంతోనే మనం ముందుకు సాగిపోవాలి. అలాంటి మంచి మనస్సును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి ప్రభువా. వారి సమస్యలు, కొరతలు, బాధలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వేకువ జామున లేచి ఈ యొక్క దివ్య పూజా బలిలో ఎంతో దాహముగా పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్నారో ప్రభా, ఏ దేశాల్లో ఉన్నారో ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రభా, వారిలో ఉన్నటువంటి భయము, ఆందోళన, కొరతలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు మరి ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించండి. మరి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. పసిబిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. విద్యాలయాలను మరి ఆరోగ్య సంస్థలను ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరు నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అర్పించి బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు అనుగుణముగా జీవింతముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి
స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ గొప్ప దేవుడు మన విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే మనం ఎదురు చూస్తున్నటువంటి వాటిని ప్రసాదించబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ముఖ్యముగా 3 ప్రధానమైనటువంటి ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పించినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరి అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరి మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా 2 చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, ఆ దేవుడు మిమ్ము మీ బిడ్డలను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాలని ఆ గొప్ప దేవుని ద్వారా వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో మీ ఉండునుగాక. ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేక పాటులు శ్రమలు అనుభవించి మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మనందరి మధ్యలో ఉన్నటువంటి ప్రభు
ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. ఓదార్చి బలపరచు యేసు ఉండగా భయపడి బ్రతుకుట ఎలా. ఓదార్చి బలపరచు యేసు ఉండగా భయపడి బ్రతుకుట ఎలా. దృఢపరచుకో, బలపరచుకో, సోలిపోకుండా సాగిపోవుము. దృఢపరచుకో, బలపరచుకో, సోలిపోకుండా సాగిపోవుము. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కాకిని పంపి ఏలియను పోషించినాడే, సింహాల గృహలో నిద్రింపచేసాడే. కాకిని పంపి ఏలియను పోషించినాడే, సింహాల గృహలో నిద్రింపచేసాడే. ఎలియాను ప్రభువు నీతో నుండా, ఎలియాను ప్రభువు నీతో నుండా. ఏమియు నిన్ను కదిలించలేవు, ఏమియు నిన్ను కదిలించలేవు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను అతడు మీకు అనుగ్రహించును. అతడు మీతో నివసించును అని ప్రభు నుడుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, క్రీస్తు పునరుత్థానము ద్వారా పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా ప్రసాదించి మమ్ము నిత్య జీవ స్థితికి చేర్చునుగాక. రక్షణాదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.